కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పొద్దు పొద్దున ఏంది కర్మ. ఉత్తిష్ట నరస. ఆ, ఆ, ఆ. గోవింద గోవింద. ఓకే 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 ఓకే. తీసుకురా. వద్దా ఏడ్చాబా. వాడికి ఏమి ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఏమి ఇవ్వక. ఏంటో నువ్వు లోకంలో పిచ్చోలే తక్కువైపోతున్నారు. అయినా నేను ఎలా బతుక. అయినా నేను తెలివైనవన్నీ లోకంలో అందరి డబ్బు కొట్టేస్తా. అందరి దగ్గర అప్పు చేస్తా, కానీ ఒక పని చేసి పెట్టాలి. వాళ్ళ దగ్గర నా తుప్పు వదిలించకుండా చాలు. మిగతా అన్నీ నేను చూసుకుంటా. అప్పు చేయకపోతే అస్సలు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. అదేం లేదు, రాత్రి దోమలు కరిచాను. ఆడి మాటలు పట్టించుకోకో, నా మాటలే పట్టించుకో ప్లీజ్. నా చిలిపి దొంగవు కదా, నువ్వు దొంగతనం చేయను. అప్పు చేస్తా, అప్పు చేసి ఏదో అలా 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 గడిపేస్తుంటా. అర్థమైందా? నా కోసం, నీ కోసం నేను ఒకటి చేస్తా. 7 కొండలు లెక్కొచ్చి తన్నీలా లిప్పిస్తా. నావి కాదు ఆడి. నా సంగతి నువ్వు చూసుకో, నీ వడ్డీ సంగతి నేను చూసుకుంటా. నీ అప్పుల పరాని. అబ్బా, ఒక పని అయిపోయింది. ఎంత అందంగా ఉన్నావునా. థ్యాంక్ యూ రఘుండు. వీడికి ఇలా అర్థమైందా? రేయ్, నీ షాప్ రెడీ చేయడానికి దానికి అంత ఎక్సైట్మెంట్ ఏం మేడం మాకు. చేస్తా ఉంటే చూస్తా ఉంటా. ఇంకెక్కడ పని చేసే వాళ్ళ దగ్గర అప్పడతా అని చెప్పి భయపడ్డా. అయినా చింపావులే మాట. ఏదో ముడ్డ ఎత్తకపోతే ఎత్తుకుని కొంతమంది, ఏడని కొంతమంది. ఏంటో నువ్వు తిడుతున్నావు పొగుడుతున్నావు అర్థం కావట్లా. అయినా షాప్ బయట జరుగుతుందా? ఇంక నా షాప్ లో పూజ చేసావుగా, అందరూ అప్పులోళ్ళే. అయినా నిన్ను ఎక్కడికో తీసుకుని పోవాలనుకుంటున్నాను రా. ఇక్కడే ఉండిసా లేదా భయం వేస్తుంది. అవునా జాక్? అంతే జాన్. అయినా నీ అప్పుల వాళ్ళంతా వచ్చి నా ముఖం వాసిపోయేలా కొడుతున్నారు జాన్. మీరు నా షాప్కి రాకండి జాన్. అదేంట్రా అంత మాట నీ ముఖం మీదే? నేను అంతే జాన్. అమ్మో, నా దగ్గర డబ్బులు లేవు, నీకో దండం. దండం పెడతారా? ఏమైందిరా? మూత వైద్యుని నేను పిలిపించలేమే? ఎందుక? పిచ్చి పెట్టిన కుక్కలాగా అరుస్తుంటే. కుక్కలా అరుస్తున్నానా? నేను కుక్కలా అరుస్తున్నానా? ప్లీజ్ రా. పేపరా? నేను తాను పో. పేపర్ తేపరా. నా కర్మ, నా షాపు నీకు నీ అప్పులోకి రేణుగుంట సంత అయిపోయింది. వినిపిస్తుందిరా? వినిపించినా పీకేదేం లేదులే.
రా 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 కటింగ్ చేద్దురా. నేను మీకు తెలుసా సార్? తెలియదంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు, తెలుసు అని చెప్పాను. తెలుసు. అయితే పని చేయండి సార్. ఎంత? 50 రూపాయలు సార్. బయట అయితే 80 రూపాయలు, ఇక్కడైతే 50 రూపాయలు ఇచ్చేద్దాం. రా రా కటింగ్ చేద్దురా. సార్ మా వారు వస్తా సార్. సరే దా తీసుకొని పేపర్. బాగా చేసావా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగా చేసావా? థ్యాంక్ యూ సార్. నో ఆ, చూడనా. బాగా చేశాడా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నో ఆయన చూడనా. నేను బాగా చేశాడా? బాగా చేసా ఉంటాయి కదరా. నా అది నేనున్నా పెద్ద మనిషి, నేను మాట్లాడతా. ఏమైంది? నేను బాగా చేశాడా? బాగా చేసా ఉంటాయి కదరా. డబ్బులు ఇవ్వలేదు నాయన. నేనా డబ్బులు ఇవ్వలేదంట? ఇంతకుముందు ఇచ్చాను కదా. నేను తెలుసన్నావు కదా నువ్వా. తెలుసు అన్నావు, బోని చేయమన్నావు, ఇచ్చాను డబ్బులు. నువ్వు నాకు అప్పిచ్చావు అనుకున్నా. బోని అన్నావు కదా. నో 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 ఆపనా. నాకు అర్థమైపోయిందా. నాకు ఆయన అప్పిచ్చారా, నాకు తెలిసిన ఆయన. ఏంటి అప్ప? ఆ, బోని అన్నావు. బోనీలో అప్పు. నా తెలియదు ఇదంతా. మీ వాడికి ఇచ్చాను 50 రూపాయలు. ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే వ్యాపారం కూడా జరగదు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? 2 నిమిషాలన్నా, 2 నిమిషాలన్నా. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. నా 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 అన్న 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 2 రూపాయలు అన్న. చేస్తాను అన్న 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 ఏం చేస్తాను. ఏం చెప్పాలి, మీ బాధ్యత అయిపోతాను. నిజంగా నిజంగా నిజంగా. అయ్యో నిజంగా అన్న. పో. ఇంకోసారి లేట్ చేసావనుకో. రే రారా, ఈరోజు టెన్షన్ నా బానిసా. ఆ షాప్లో గాలే రాట్లా, ఏడన్నా పడుకుందాం కాసేపు. అస్సలే నిద్ర ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. ఏందో ఎవరన్నా చూస్తారో ఏందో ఈ కర్మ. అయినా నాకేములే.
అమ్మ ఏంది ఇది ఆకలే చేస్తుందా? చేతిలో డబ్బులు లేవు, వాడేమో డబ్బులు పెరుక్కునేనాడు. ఎవరు ఇస్తారు డబ్బులా? ఈయనమ్మ ఏంది ఇదా? ఏంది ఇదా? అసలుకే డబ్బులు లేవే, దీనిగా నమ్మేస్తే డబ్బులు వస్తాయేమో. ఏందో పోయిదా? దొరికినోడికే బందారా. అమ్మేద్దాం బా, ఆకలి దొరుకుతుంది. ఏంద్రయ్యాండ ఓ ఓమ్మో.